పోవడానికి కారణం ఏముంది? మీరు చింతపడి కృంగిపోవడానికి కారణం ఏముంది? దేనిని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయమును గూర్చి కృతజ్ఞతాపూర్వకముగా ప్రభువునకు విజ్ఞాపన ప్రార్థన చేసి అన్ని అప్పజెప్పండి. అప్పజెప్పి మేమేం చేయమంటావయ్యా? ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును, ఆనందించండి. 2 సార్లు చెప్పాడు. ప్రభువునందు ఆనందించు, ప్రభువులో సంతోషించు, ప్రభువులో పరవశించి పాడు, ప్రభువులో పులకించు, తన్మయించు, సంతోషించు, ఉల్లసించు, ఉత్సహించు. ప్రభువునందు ఆనందించటం వలన మీకు బలం కలుగుతుంది. హల్లెలూయా. చెప్పు గట్టిగా. అది నిరాశను నెట్టవతల పడేసాయి, కృంగుబాటు నెట్టవతల పడేసాయి. ఆయన ఉన్నాడు.